ఇవాళ నాకెందుకో ఆలు పరోటా తినాలనిపించింది. మరి నేను ఆలు పరోటా చేసుకునే లోప నా సింగపూర్ ఎక్స్పీరియన్సెస్లో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నా. సింగపూర్లో సిక్ లీవ్ దొరకడం ఈజీనే. వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మనకైతే లీవ్ ఇస్తారు. కానీ ఇక్కడే కదా అసలైన ట్విస్ట్ ఉంది. మనం సిక్ లీవ్ అప్లై చేయాలి అంటే వాళ్ళకి ఎంసీ కంపల్సరీ ఉండాలి. ఎంసీ అంటే మెడికల్ సర్టిఫికెట్. మరి ఆ ఎంసీ రావాలి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సింగపూర్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ గురించి మీకు ఐడియా ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్. మరి నాకు ఒక రోజైతే సింగపూర్లోని డైజెషన్ ప్రాబ్లం అయ్యి నాకైతే లీవ్ తీసుకోవాల్సిన అవసరం పడింది. మరి నేను లీవ్ అప్లై చేస్తే మీకు తెలిసిందే వాళ్ళు ఎంసీ గురించి అడిగారు. సరే ఎంసీఏ కదా అని చెప్పి చెకప్కి వెళ్ళాను. వాళ్ళు అన్ని టెస్టులు చేశారు, అన్నీ అయిపోయింది, ట్యాబ్లెట్స్ ఇచ్చారు. తీరా ఇంటికి వచ్చేసరికి బిల్ సెండ్ చేశారు. బిల్ చూస్తే $65. $65 ఇక్కడ తక్కువే. అదే ఇండియాలో కన్వర్ట్ చేస్తే $4,823 కేవలం అన్డైజెషన్ కోసం. వింటుంటే మీకైతే చాలా కామెడీగా ఉందేమో కానీ నాకైతే చాలా బాధ అనిపించింది. నేను ఇంటికి వచ్చేసరికి నా బిల్లు కూడా ఇంటికి వచ్చేసింది. మరి బిల్లు వచ్చాక కట్టకుండా ఉంటామా? బిల్ అయితే పే చేసేసాం. ఇలాంటివి నాకు చాలా ఎక్స్పీరియన్స్ తెలియకుండానే సింగపూర్లో జరిగాయి. ఇలాంటి నా ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీరు నన్ను సబ్స్క్రైబ్ అవ్వాలి. సింగపూర్లో ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు, తెలియకుండా ఏమేమి చేస్తాం అనే ఎక్స్పీరియన్సెస్ చాలా అవసరం. సో అదేంటి ఇవాళ నా ఎక్స్పీరియన్స్. ఇంకా నా పరోటా ప్రిపేర్ అయిపోయింది, నేనైతే తినేస్తున్నా. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.